श्री हरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमंडल मध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರ ವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ. హరికథామృత సారము పాఠమునందు కరుణాసంధియందు 7వ పద్యము నిన్న చెప్పుకున్నాము. ఈరోజు 8వ పద్యము. ಜಗವನೆಲ್ಲವ ನಿರ್ಮಿಸುವ ನಾಲ್ಮೊಗನೊಳಗೆ ತಾನಿದ್ದು ಸಲಹುವ ಗಗನಕೇಶನೊಳಿದ್ದು ಸಂಹರಿಸುವನು ಲೋಕಗಳ ಸ್ವಗತ ಭೇದ ವಿವರ್ಜಿತನು ಸರ್ವಗ ಸದಾನಂದೈಕ ದೇಹನು ಬಗೆ ಬಗೆಯ ನಾಮದಲ್ಲಿ ಕರೆಸುತ್ತ ಭಕುತರನ್ನು ಪೊರೆವ. ಪದಚ್ಛೇದము. ಜಗವನೆಲ್ಲವ ನಿರ್ಮಿಸುವ ನಾಲ್ಮೊಗನೊಳಗೆ ತಾನಿದ್ದು ಸಲಹುವ ಗಗನಕೇಶನೊಳಿದ್ದು ಸಂಹರಿಸುವನು ಲೋಕಗಳ ಸ್ವಗತ ಭೇದ ವಿವರ್ಜಿತನು ಸರ್ವಗ ಸದಾನಂದೈಕ ದೇಹನು ಸದಾನಂದ ಪ್ಲಸ್ ಏಕದೇಹನು ಸದಾನಂದೈಕ ದೇಹನು ಬಗೆ ಬಗೆಯ ನಾಮದಲ್ಲಿ ಕರೆಸುತ್ತ ಭಕುತರನ್ನು ಪೊರೆವ. ఇక ప్రతిపదార్థము. నాల్మొగనల్లిద్దు అంటే చతుర్ముఖుడు, చతుర్ముఖుని యందు ఉండి జగవనెల్లవ ఈ జగత్తునంతా నిర్మించును అంటే సృష్టించును. సలహువ అంటే సృష్టించినటువంటి జగత్తును తానే రక్షించును. గగనకేశనొళగిద్దు మహారుద్రునియందు ఉండి సంహరిಸುವನು లోకగళ ఈ లోకములను నాశము చేయును, లయ కావించును. స్వగత భేద వివర్జితను తనకు, తన అవయవములకు, తన అవతార రూపములకు పరస్పరము భేదము లేని వాడు భగవంతుడు. సర్వగా అన్ని స్థలములందును ఉన్నవాడు. సదానందైక దేహను సర్వదా ఎవరికి లేని తనకు మాత్రమే ఉన్న ఆనందమే దేహముగా కలిగినటువంటి వాడు. బగె బగెయ వివిధములైనటువంటి నామదలి పేర్లతో కరసుత పిలువబడుచు భకుతరన్ను భక్తులను
పొరెవ రక్షించును. ఇక తాత్పర్యం. శ్రీహరి చతుర్ముఖ బ్రహ్మయందు అంతర్యామిగా ఉండి సమస్త జగత్తును సృష్టిస్తాడు. తానే స్వయముగా సృష్టించినటువంటి జగత్తును రక్షిస్తాడు. మహారుద్రుని యందుండి లోకములను లయ చేస్తాడు. అంటే సృష్టి స్థితి లయకారకుడు శ్రీహరి. తనకు గాని తన అవయవములకు గాని తన అవతారములకు గాని తన రూపములకు గాని పరస్పరము భేదము లేనటువంటి వాడు, అభేదమే కలిగినవాడు. ఎవరికీ లేనట్టి తనకు మాత్రమే ఉన్నటువంటి ఆనందమే దేహముగా కలిగినటువంటి వాడు. సర్వత్రా వ్యాప్తి కలవాడు. వివిధములైనటువంటి నామధేయములతో పిలువబడువాడై తన భక్తులను రక్షించేటటువంటి వాడు, రక్షిస్తాడు. ఇది తాత్పర్యం. ఇక విశేష వివరణ చూద్దాం. జగవనెల్లవ నిర్మిಸುವ ನಾಲ್ಮೊಗನೊಳಗೆ తానిద్దు. అంటే ఈ జగత్తునంతా సృష్టిస్తూ ఉన్నాడు. 4 ముఖములు కలిగినటువంటి బ్రహ్మయందు తాను ఉండి అని మనకు చెబుతున్నారు. అయితే ఇక్కడ మనకు సృష్టి స్థితి లయకర్తలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్పుకుంటూ ఉన్నాం. సృష్టికర్త బ్రహ్మ, లయకర్త రుద్రుడు, స్థితికర్త విష్ణువు అని చెబుతున్నారు కదా. మళ్ళీ ఇక్కడ చూస్తే ఈ జగత్తును బ్రహ్మలో ఉండి తానే సృష్టిస్తాడు, రుద్రుని యందుండి తానే లయ చేస్తాడు అని చెబుతున్నారు కదా. ఇది ఎలా మనకు కుదురుతుంది? అన్నీ భగవంతుడే చేసేవాడే అయితే, చేసేటట్లయితే ఇక సృష్టికర్త లయకర్త అని బ్రహ్మ రుద్రులు ఎందుకు అనేటటువంటి ప్రశ్న మనకు ఉదయిస్తుంది. అయితే వాస్తవ విషయము, సత్యము ఏది అని అంటే, తేన వినా తృణమపి నచలతి. భగవంతుడు లేకుండా ఈ జగత్తునందు ఒక గడ్డి పోచ కూడా కదలదు. అంటే అర్థం ఏమిటి? భగవంతుడొక్కడే స్వతంత్రుడు. స్వతంత్రుడైనటువంటి వాడు మాత్రమే పని చేయగలుగుతాడు. తనకు ఇష్టం వచ్చినట్లుగా స్వేచ్ఛగా స్వ ఇచ్ఛతో పనులను చేయగలుగుతాడు. స్వతంత్రుడైనటువంటి వాడు మాత్రమే. ఈ జగవనెల్లవ నిర్మిಸುವ ನಾಲ್ಮೊಗನೊಳಗೆ ತಾನಿದ್ದು గగనకేశనొళిದ್ದು సంహరిಸುవను లోకగళ అనేటటువంటి మాట మనకు అర్థం కావాలి అని అంటే, మధ్వ సిద్ధాంతము యొక్క మూలభూతమైనటువంటి తత్వము ఏమిటి అనేటటువంటిది మనం ఇక్కడ మొదట తెలుసుకోవాలి. మధ్వాచార్యుల వారు చెబుతూ ఉన్నారు, స్వతంత్రం అస్వతంత్రంచ ద్వివిధం తత్వమిష్యతే స్వతంత్రో భగవాన్ విష్ణు. ఈ జగత్తునందు 2 తత్వములు ఉన్నాయి. ఒకటి స్వతంత్ర తత్వము, రెండవది అస్వతంత్ర తత్వము. స్వతంత్రతత్వంలో స్వతంత్రో భగవాన్ విష్ణు. స్వతంత్రతత్వమునందు ఒక్క భగవంతుడు మాత్రమే ఉంటూ ఉన్నాడు. ఇక ఎవ్వరూ స్వతంత్రతత్వమునకు చేరినటువంటి వాళ్ళు కారు. అర్థాత్ భగవంతుడొక్కడే, ఏకమేవ అంటే భగవంతుడొక్కడే సర్వతంత్ర స్వతంత్రుడు. ఇక మిగిలిన వారందరూ కూడా అవిభక్త కుటుంబిని అయినటువంటి, భగవంతుని వక్షస్థల వాసిని అయినటువంటి, అక్షరతత్వమైనటువంటి లక్ష్మీదేవి మొదలుకొని క్షరతత్వమునందు జీవోత్తములైనటువంటి బ్రహ్మ
వాయువులు మొదలుకొని తృణాంత పర్యంతము ఇక అందరూ అస్వతంత్రులే. అస్వతంత్రులైనప్పుడు వారు ఎలా పనిని చెయ్యగలరు? వారు స్వతంత్రంగా ఏ పనిని చెయ్యలేరు. ఎందుకంటే వాడు అస్వతంత్రుడు. తాను ఒక చెయ్యి ఎత్తవలనన్నా, ఒక మాట మాట్లాడవలనన్నా స్వతంత్రుడైనటువంటి భగవంతుని ప్రమేయము లేకుండా లక్ష్మీదేవి మొదలుకొని తృణాంత పర్యంతము ఎవరు ఏ పనిని చెయ్యలేరు. కాబట్టి ఇక్కడ బ్రహ్మ మహేశ్వరులిద్దరూ అస్వతంత్రులు కాబట్టి వారు స్వతంత్రంగా సృష్టిని కానీ లయను కానీ చేయలేరు. అదే తత్వాన్ని ఇక్కడ జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. జగవనెల్లవ నిర్మిಸುವ ನಾಲ್ಮಗನೊಳಗೆ ತಾನಿದ್ದು గగనకేశనొళిద్దు సంహరిಸುವ లోకಗಳ. అంటే బ్రహ్మయందు ఉండి బ్రహ్మనామకుడై, బ్రహ్మాకారుడై, బ్రహ్మ శబ్దవాచ్యుడై, బ్రహ్మ అంతర్యామి అయి, బ్రహ్మ నుండి భిన్నుడై ఈ జగత్తును సృష్టిస్తాడు భగవంతుడు. అదేవిధంగా రుద్రుల వారి యందు ఉండి రుద్రనామకుడై, రుద్ర శబ్దవాచ్యుడై, రుద్రాంతర్యామి అయి, రుద్రుని నుండి భిన్నుడై ఈ జగత్తును లయ చేస్తాడు. ఇది తత్వము. ఈ తత్వాన్ని జగన్నాథదాసుల వారు ఇక్కడ స్పష్టంగా చెబుతూ ఉన్నారు. అంటే ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయకర్త భగవంతుడే. ఈ బ్రహ్మ రుద్రులిద్దరూ కూడా కేవలము నిమిత్త మాత్రులు అని చెబుతూ ఉన్నారు. దానికి ప్రమాణము స్కాంద పురాణములో వాక్యం ఉంటూ ఉన్నది. నిమిత్త మాత్రౌ తౌ దేవౌ విష్ణు సర్వస్య కారణం. ఈ బ్రహ్మరుద్రులిద్దరూ కేవలము నిమిత్తము మాత్రమే ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయలయందు. వారికి స్వతంత్ర కారణము లేదు, కర్తృత్వము లేదు. విష్ణువే అన్నింటికీ కారణభూతుడై ఉంటూ ఉన్నాడు అని చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా బ్రహ్మసూత్రములలో రెండవ సూత్రమైనటువంటి ఓం జన్మాద్యస్య యతః ఓం అని ఉన్నది. ఆ సూత్రం ఏమి చెబుతూ ఉన్నది? ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి సంహార నియమన బంధ జ్ఞాన అజ్ఞాన మోక్షం అనేటటువంటి 8 కార్యములను ఎవడు చేస్తాడో అతడే భగవంతుడు అని చెబుతూ ఉన్నది. దానినే ఇక్కడ జగన్నాథదాసుల వారు కూడా చెబుతూ ఉన్నారు. ఈ బ్రహ్మరుద్రులిద్దరూ సృష్టి లయలకు కేవలము నిమిత్తమాత్రులుగా ఉంటూ ఉన్నారు. వారి యందు భగవంతుడుండి ఈ సృష్టి లయలను చేసి వారికి సృష్టికర్త లయకర్త అనేటటువంటి కీర్తిని భగవంతుడు ఇస్తూ ఉన్నాడు. మనము వెనుకటి పద్యాల్లో చెప్పుకున్నాం, భగవంతుడు ఎక్కడ ఉంటే అదే నామముతో, అదే ఆకారముతో, అదే శబ్దముతో తదంతర్యామి అయి తద్భిన్నుడై ఉంటాడు అని. దానికి ప్రమాణము ఇక్కడ చెబుతూ ఉన్నారు గరుడ పురాణములోని వాక్యం. బ్రహ్మణి బ్రహ్మరూపోసౌ శివరూపీ శివస్థితః. బ్రహ్మయందు బ్రహ్మరూపముతో, శివుని యందు శివరూపముతో శ్రీహరి ఉన్నాడు. అదే తన్నామకుడై, తదంతర్యామి అయి, తత్శబ్దవాచ్యుడై, తద్భిన్నుడై భగవంతుడు అన్నింటా ఉండి, అందరిలో ఉండి, వారి వారి చేత ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి సంహారాది అష్టకార్యములను చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ಗಗನಕೇಶನೊಳಿದ್ದು ಸಂಹರಿಸುವನು ಲೋಕಗಳ. ಈ ಗಗನಕೇಶ
రుద్రునికి గగనకేశ అని చెబుతూ ఉన్నారు. రుద్రునికి ఎందుకయ్యా గగనకేశ అనేటటువంటి పేరు వచ్చింది అని అంటే, భువి నుండి గంగ, దివి నుండి గంగ భువికి వచ్చేటప్పుడు ఆ గంగను ధరించడానికి రుద్రుడు తన కేశములను, తన తల వెంట్రుకలను బాగా ఆకాశమంతా వ్యాపింపచేశాడట. దానిలో తన శిరస్సునందు, తన జటయందు దివి నుండి భువికి వచ్చేటటువంటి గంగను ధరించటానికి ఆకాశమంతా తన కేశములను వ్యాపింపచేయటం చేత గగనకేశ అని రుద్రుల వారికి పేరు వచ్చినది అని చెబుతూ ఉన్నారు. ఇక ఈ విధంగా భగవంతుడు రుద్రుని యందుండి తార్తీయేన సమాహర్తుం రుద్రేచ ప్రావిశద్ధరి జగతిని లయము కావించటానికి రుద్రుని యందు శ్రీహరి ప్రవేశించినాడు అని మనకు చెబుతూ ఉన్నారు. ఈ విధంగా జగవనెల్లవ నిర్మిಸುವ ನಾಲ್ಮಗನೊಳಗೆ ತಾನಿದ್ದು ಸಲಹುವ గగనకేశనొళిద్దు సంహరిಸುవను లోకಗಳ అని ఈ వాక్యానికి బ్రహ్మయందుండి జగత్తును సృష్టి చేస్తాడు, విష్ణువుగా తానే సృష్టించినటువంటి జగత్తును రక్షిస్తాడు, పోషిస్తాడు. రుద్రునియందు ఉండి లయను, ఈ జగత్తు యొక్క లయ కార్యాన్ని చేస్తాడు అనేటటువంటి తత్వాన్ని, విషయాన్ని మనకు ఇక్కడ చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా అకార ఉకార మకారముతో కూడుకొన్నది ఓంకారము. ఆ ఓంకారములో ఉన్నటువంటి అకార ఉకార మకారముల చేత ప్రతిపాద్యుడైనటువంటి 3 భగవద్రూపముల శ్రీహరి, ఆ 3 రూపములు తానే అయి ఉన్నాడు. అంటే ఓంకారంలో ఉన్నటువంటి అకార ఉకార మకారముల చేత ప్రతిపాదింపబడేటటువంటి 3 రూపములు శ్రీహరి రూపములే అని ఇక్కడ ఆ త్రిమూర్తుల రూపములు ఏవి అని అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మనకు ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఈ విధంగా అంతేకాకుండా భారత తాత్పర్య నిర్ణయము చెబుతూ ఉన్నది. ఏమని? బ్రహ్మస్థో బ్రహ్మనామాసౌ రుద్రస్థో రుద్రనామకః తయోరపి నియంతైకః స్వయమేవ జనార్దనః అని ఆచార్యుల వారు స్కాందపురాణంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఇక్కడ దీనికి ప్రమాణము. జగన్నాథదాసుల వారి ఈ వాక్యానికి బ్రహ్మయందు బ్రహ్మనామకుడై, రుద్రునియందు రుద్రనామకుడై, వారిద్దరి యందు ఉన్నటువంటి వాడు ఉండి నియంత్రించేటటువంటి వాడు నియామకుడు స్వయంగా జనార్దనుడే అని ఆ ప్రమాణము యొక్క అర్థము. దానినే ఇక్కడ జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. ఈ విధంగా మనకు అనేక ప్రమాణములు ఉన్నాయి. ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయకర్త భగవంతుడే. సృష్టికర్తగా బ్రహ్మ, లయకర్తగా శంకరుడు, వీళ్ళిద్దరూ కేవలము నిమిత్త మాత్రులు. అంతేకాకుండా కేవలము సృష్టి స్థితి లయ కార్యములే కాకుండా నేను మొదటే చెప్పినట్లుగా ఓం జన్మాద్యస్య యతః ఓం అనేటటువంటి సూత్రమునందు చెప్పినట్లుగా ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి సంహారములే కాకుండా సృష్టి స్థితి సంహారములతో పాటుగా మిగిలినటువంటి 5 కార్యములు, సృష్టి స్థితి సంహార నియమన బంధ జ్ఞాన అజ్ఞాన మోక్షము, ఈ 8 కార్యములను భగవంతుడే స్వతంత్రుడిగా ఉండి ఈ కార్యములను చేస్తాడు. వాడే స్వతంత్రముగా ఉండి ఈ కార్యములను చేస్తాడు కాబట్టి అతనే భగవంతుడు అనేటటువంటి ఆ సూత్రార్థాన్నే ఇక్కడ
జగన్నాథదాసుల వారు ఈ పద్యములోని మొదటి 3 పంక్తుల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆ 3 పంక్తులు మళ్ళీ ఒక్కమారు. జగవనెల్లవ నిర్మిಸುವ ನಾಲ್ಮಗನೊಳಗೆ ತಾನಿದ್ದು ಸಲಹುವ ಗಗನಕೇಶನೊಳಿದ್ದು ಸಂಹರಿಸುವನು లోకగడ. ఈ రోజుతో ఈ పద్యం యొక్క ఈ 3 పంక్తుల అర్థాన్ని ముగించి ఇక మిగిలినటువంటి 3 పంక్తుల అర్థము స్వగత భేద వివర్జితను సర్వగ సదానందైక దేహను బగె బగెయ నామదలి కరసువ భకుతరన్ను పొరెవ. ఇక్కడ స్వగత భేద వివర్జితను సర్వగా సదానందైక దేహను బగబెగయ నామదలి కరసువ భకుతరను పొరెవ. ఈ విశేషణములకు ఉన్నటువంటి విశేషార్థములను మనము రేపటి పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ ఇక్కడ శ్రోతలందరికీ ఒక సూచన చేయటం జరుగుతూ ఉన్నది. బహుశా నా పాఠమునందు పునరుక్తి ఉంటుంది, అంటే రిపిటిషన్, అంటే ఒకే విషయాన్ని 2-3 మార్లు చెప్పటం జరుగుతూ ఉన్నది. ఆ రిపిటిషన్ ఎందుకు అని అంటే విషయము బాగా మనస్సులో నాటుకోవడానికి, బాగా బుద్ధిలో చేరటానికి, అది మరచిపోకుండా ఉండడానికి చేసేటటువంటి ప్రయత్నమే కానీ దానిని రిపిటిషన్, పునరుక్తి అనుకోవద్దండి. అది మీకు విషయము బాగా అవగతం అవ్వడానికి చేసేటటువంటి ఒక ప్రయత్నము మాత్రమే అని చెబుతూ ఈ రోజుతో ఈ పాఠాన్ని ముగిస్తూ రేపు మళ్ళీ మనము పాఠాన్ని కొనసాగిద్దాము అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.